రసాయనిక ఎరువులు వేసి క్రిమిసంహారక మందులతో పండించినటువంటి ఈ ఆహార ధాన్యం ఏదైతే ఉన్నదో దానిని స్టాక్ ఉండటానికి కూడా దాని మీద కొన్ని రసాయనిక మందులు స్ప్రే చేసి ఆ విధంగా దాచిపెట్టి గోడౌన్లలో ఉంచి ఈ విధంగా గురుకుల హాస్టల్స్ బయట మార్కెటింగ్కు ఇవ్వటం వలన దాన్ని తినటం వలన పిల్లలకి అనారోగ్య పాలు అవుతున్నారు, పబ్లిక్ కూడా అనారోగ్యం దారిలో పడుతున్నారు ఈ బియ్యం అమ్మటం వలన. ఇంకొకటి ఏంటంటే ఇదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాటిని వండి పెడుతున్నారు. ఇంత చాలా ఘోరంగా తయారైంది ఈ యొక్క ఫుడ్, రేషన్ షాపుల ద్వారా వచ్చినటువంటి ఫుడ్ ధాన్యం. కాబట్టి అసలు రూటును చేంజ్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని ఒక 6 నెలల నుంచి మేము వెనకబడుతూనే ఉన్నాం. ఏ విధంగా అంటే మిల్లెట్స్ వాడండి, మిల్లెట్స్ గంజి దాపియండి, అందరికీ అలవాటు చెయ్యండి అని చెప్పి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం ప్రభుత్వానికి మొత్తుకుంటుంది. అయినా కూడా ఎవరు వినటం లేదు. ఇదే విధంగా పిల్లల్ని హాస్పిటల్స్ పాలు చేస్తున్నారు. సీఎం గారు వినండి ఒక్కసారి.